అందరు ఎట్లున్నారు? అంత మంచిదే కదా? అందరు మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. నిన్న పెట్టిన ఇంట్రడక్షన్ వీడియో, సైసోడు ఇంట్రడక్షన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ ఖుష్ అయింది అనుకోరి. ఎంత మంచిగా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అంత మంచి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ వచ్చినాయంటే. కొత్త ఛానల్ క్రియేట్ చేసిన కొత్తల్ని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మా ఛానల్కి ఇంత మంచి సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇలా టాపిక్ ఏంటిదంటే తెలంగాణ స్టైల్ చికెన్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే చికెన్ బిర్యానీలో కేజీ చికెన్ తీసుకున్నాము. చికెన్ బిర్యానీలకు చికెన్ తీసుకుపోతే చేపలు తీసుకుంటాము అన్నారు. ఏదో చెప్పాలి కదా, ఎంతకు తీసుకున్నాం అనేది చెప్పాలి కాబట్టి అట్లా చెప్తున్నాం అంతే. మనం ముచ్చట్ల పడి మొత్తం వీడియో అయిపోయినా కూర్చుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా తీసుకున్న చికెన్లకు మనం ఒక నిమ్మకాయ కొంచెం అంత ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఏం వేయాలంటే కారపొడి సరిపడ ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, లవంగాలు, దాల్చిన చెక్క, టేస్ట్ కోసం స్టార్ పువ్వు, మిరియాలు మంచిగా చికెన్ పట్టేటట్టు కలపాలి. అట్లా కలిపిన తర్వాత కొంచెం అంత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే ముక్కకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. అట్లా కలిపి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ముక్కకు పడుతుంది. అదేంది బిర్యానీ మసాలాలు కానీ ఇవన్నీ తోడేసిన పెరుగు కానీ లేకపోతే మంచి పెరుగు దొరికితే ఇంకా మంచిగా ఉంటుంది. కొంచెం పెరుగు ఎట్లా అంటే లైట్గా పుల్లగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకొంచెం అంటే బాగుండద్దు, కొంచెం పుల్లగా ఉన్న మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఒక అర్ధగంట 30 నిమిషాలు పక్కకు పెట్టాలి. 30 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదంటే సపరేట్గా పక్కకు పెట్టినా నడుస్తుంది. ఇది కలిపి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మనం కొంచెం ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా ఇట్లా మనం వీడియోలో చూస్తున్నట్టు సన్నగా తరగాలి. సన్నగా తరిగి ఒక బౌల్లో నూనె కొంచెం నెయ్యి వేసుకున్నాక ఈ ఉల్లిగడ్డల్ని మంచిగా విడివిడిగా ఇట్లా చేయితో అనుకుంటా నూనెలో వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలియాలి వీటిని. ఎట్లా అంటే ఇట్లా మనం వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ఇట్లా విడివిడిగా అంటే ఏమవుతుందంటే తొందరగా మంచిగా బ్రౌన్ కలర్ అయితే తొందరగా మంచిగా గోలుతాయి అన్నట్టు. అర్థమైందా? చూస్తురుగా ఎట్లా గోలుతున్నాయో అట్లా బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా. అట్లా ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మొత్తం వైట్ కలర్ కనబడకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఇప్పుడు గోలినట్టు ఇట్లా గోలినాక అయితే తీసుకొని ఒక గిన్నెలకు పక్కకి తీసుకోవాలి. ఇంకా ఎక్కువ గోలద్దు. ఎక్కువ గోలితే ఏమవుతుందంటే నల్లగా అవుతాయి. అట్లా నల్లగా కాకుండా ఇట్లా ఎర్ర అయ్యేటట్టు గోలించుకున్నాక పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కలుపుడు అయిపోయింది, ఉల్లిగడ్డ గోలించడం అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నది, ఇక మనకు బియ్యం ఉడకాలి కదా. ఇక బియ్యం ఉడకడానికి మంచిగా కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. మనం ఎన్ని కిలోలు అనుకుంటున్నామో అంతకంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని నూనె, నెయ్యి, పచ్చిమిరపకాయలు, సాజీరా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, బగారా పువ్వు, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం గోలినాక ఇప్పుడు అంతా కలిపినాక ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మనం దంచింది వేసుకోరి, ఇల్లు వస్తా మంచిగా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ ఇట్లా మంచిగా గోలినాక జర పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలియరు. ఇట్లా మంచిగా వేయించినాక అప్పుడు మనకు బాస్మతి బియ్యం 1 కిలో బాస్మతి బియ్యం ఉడికేటట్టు మంచిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టురు. ఇక మూత పెట్టినాక ఇట్లా జర మంచిగా మసలనీకి వచ్చినాక అప్పుడు మనం బాస్మతి బియ్యం ఏవైతే నానబెట్టుకున్నామో ఆ నాన్న బియ్యం ఇట్లా మంచిగా ఎసర్లు వేసుకోవాలి. ఎసర్లు వేసి మంచిగా కలుపుకొని ఒక 70% ఉడికేటట్టు చూసుకోవాలి. ఒక మెత్తగా ఉడకకుండా ఒక 70% ఉడకాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పక్కకు పెట్టిన చికెన్ చూసిరా ఎంత మంచిగా ఏందో, ఇంతసేపు మ్యాగ్నెట్ అయితే ఇట్లా మంచిగా చూడనీకి ఎంత నీట్గా ఉందో చూసిరా. ఇట్లా మళ్ళీ మనం బిర్యానీ గిన్నెలో తీసుకోవాలి. బిర్యానీ గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత బియ్యం మనం అనుకున్నట్టు ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికింది అని మనం కన్ఫర్మ్ అయిపోయినాక ఇప్పుడు అలాగించి ఒక జలిగంటతో నీళ్లు రాకుండా మంచిగా ఆ జలిగంటతో ఆ బియ్యం తీసుకుంటా ఇందులో వేసుకోవాలి. ఒక్క దగ్గర ముద్దలకి వేయకుండా మంచిగా ఇట్లా మొత్తం పొడిగా కొంచెం ఇప్పుడు మనం వీడియోలో చూస్తాం కదా, వీడియోలో చూసినట్టు అటు కొంచెం ఇటు కొంచెం అనుకుంటే ఇట్లా మంచిగా నీట్గా వేసుకోవాలి. వేసుకున్నాక మీదికించి పుదీనా, కొత్తిమీర మనం ఫస్ట్ గోలించుకున్నాం కదా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఎర్ర ఉల్లిగడ్డలు, ఇప్పుడు గోలించిన ఉల్లిగడ్డ అవి వేసుకున్నాక మళ్ళీ కొంచెం అన్నం వేసుకోవాలి. మీదికించి మళ్ళీ కొంచెం రైస్ వేసుకొని నిండా ఉన్న కాడికి ఎంత ఉందో మొత్తం మనం రైస్ అంతా వేసుకున్నాక పుదీనా మనం అప్పుడు ఫస్ట్ గోలించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఆయన వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక మీదికించి కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని ఉంటే వీలైతే కుంకుమ పువ్వు పాలల్లో, లేకపోతే కొంచెం పసుపన్న వేసుకొని ఇట్లా మీదికించి పోసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. అక్కడ కొంచెం నెయ్యి వేసి ఒక నిమ్మకాయ పిండి మీదికించి మనం కొంచెం గోధుమ పిండిలన్నా లేకపోతే బియ్యం పిండిలన్నా నీళ్ళు కలుపుకొని దాన్ని చుట్టూ ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా ఎట్లా అంటే మనం బయటికి పోకుండా అట్లా చుట్టూ పెట్టుకొని దాన్ని దమ్ పెట్టుకోవాలన్నట్టు. దమ్ పెట్టుకొని ఇట్లా పెట్టి ఒక సైడ్ కొంచెం అంతా గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే మొత్తమే అట్లా గాలిలోనే ఉంటే మొత్తం చుట్టూ లీక్ అవుతుంది కాబట్టి ఒక సైడ్ కొంచెం అంతా ఒక ఇంచ్ అంత కొంచెం అంత గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకొని దాన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టాలి. తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న మంట పెట్టి అంటే స్లిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టినాక ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఇట్లా ఈ విధంగా చూపించినట్టు ఓపెన్ చేసి చూసిరా ఎంత మంచిగా అయిందో బిర్యానీ. చూస్తుంటేనే మంచిగా నోట నీళ్ళు ఊరుతున్నాయి. చూసిరా ఎంత మంచిగా అయిందో.
చూడు ఒక ముక్క తీసి చూపిస్తా చూడు ఎట్లా అయిందో. గరం గరం బిర్యానీ ఇట్లే మంచిగా ప్లేట్లు వేసుకొని తింటే సామిరంగా ఇయ్యం ఉంటుంది. వీడియో లెంత్ కాకుండా మొత్తం అర్థమయ్యేటట్టు అన్నీ చెప్పినానే అనుకుంటున్నా. ఇంకేమన్నా అర్థం కాకుండా ఏమైనా మిస్ అయినా ఏం టెన్షన్ పడకూడదు. డిస్క్రిప్షన్లో మొత్తం ఏమేమి వస్తువులు వాడినాం ఏమేమి వేసినాం అనేది అన్ని మీకు డీటెయిల్గా పెడతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, ఖచ్చితంగా అది కొట్టండి. అది కొడితేనే మీకు నెక్స్ట్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. మేము నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకున్నా మీరు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి ఖచ్చితంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సైజ్ చూడు యూట్యూబ్ ఛానల్.